ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 సాధన కోసం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 ప్రతిష్టాత్మక విజన్ ప్లాన్ను సమర్పించారు. పేదరిక నిర్మూలన, భారీ స్థాయిలో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలుగా స్వర్ణాంధ్ర రోడ్ మ్యాప్ ప్రకటించారు. గడిచిన 2 ఏళ్లలో ఏపీ పారదర్శక విధానాల వల్ల 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. ఆర్టీజీఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవేర్ వంటి ప్రిడిక్టివ్ టూల్స్తో ఏపీలో సాంకేతిక పాలన కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీ వద్దని సూచించారు. మౌలిక వసతులు, స్థిరమైన విధానాలపై దృష్టి పెట్టాలని ఆయా రాష్ట్రాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, డిజిటల్ కనెక్టివిటీ సహా 7 ప్రాథమిక అవసరాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది, వెనుకబడిన 20% మందిని ఆదుకునేలా వినూత్న P4 MBK 10-20 కార్యక్రమం తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో నివారణ, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ రికార్డుల కోసం ప్రాజెక్టు సంజీవని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేసేలా ఏఐ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తున్నట్లు వివరించారు. డిఎస్సిపై 2 సార్లు సమగ్ర వివరణ ఇచ్చిన నిరాధార ఆరోపణలే మళ్లీ వస్తున్నాయని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా అక్టోబర్లో మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తోందని, ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని కోరారు. టెట్ స్కోరు 20%, డిఎస్సి స్కోరు 80% రెండు కలిపి జనరల్ మెరిట్ లిస్టు తయారు చేశామని, మెరిట్ లిస్టులన్నీ వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయని కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సిపై 2 సార్లు సమగ్ర వివరణ ఇచ్చినా నిరాధార ఆరోపణలే మళ్లీ వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తోందని చెప్పుకొచ్చారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. అమరావతి వేదికగా కోన శశిధర్ మీడియాతో మాట్లాడారు. లీకుకు ఎలాంటి స్కోప్ లేకుండా డిఎస్సి నిర్వహించామని స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకుని వాళ్లే అనవసరపు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లు కాదని నోటిఫికేషన్లోనే స్పష్టం చేశామని అన్నారు. సర్టిఫికేట్ ధృవీకరణ కోసమే కాల్ లెటర్లు పంపిస్తున్నామని వివరించారు. ఎక్కడైనా సెలక్షన్ లిస్టు ఉంటుంది తప్ప రిజెక్షన్ లిస్టు ఉండదని చెప్పుకొచ్చారు. ఇంకో డిఎస్సి కూడా వస్తున్నందున అభ్యర్థులు ఈ విధానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే కమిషనర్ కార్యాలయంలో సమాచారం కోసం అందుబాటులో ఫోన్ నెంబర్ ఉందని, అందరి అనుమానాలు నివృత్తి అవుతాయని కోన శశిధర్ పేర్కొన్నారు. 6100 పోస్టుల్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2280. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఎస్జిటి పోస్ట్కి కేవలం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే బీఎడ్ చేసినా కూడా ఎస్జిటి పోస్ట్కి అర్హత లేదు. మరి ఇది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా 24లో ఇచ్చిన నోటిఫికేషన్లో బీఎడ్ వాళ్ళకి అలాగే డిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పరీక్ష రాసే అర్హత మనము ఇచ్చాము అప్పుడు. అలాగే రెండో ల్యాబ్స్ ఏంటంటే, ఇది నోటిఫై చేసినప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పటికీ హారిజాంటల్ దాంట్లో నోటిఫై చేయలేదు. సో ఈ 2 గ్యాప్స్, ల్యాప్సెస్ వల్ల క్యాండిడేట్స్ కోర్టుకి వెళ్తే కోర్టు దీన్ని స్టే చేయడం జరిగింది. దీనిలో ఎక్కడ కూడా గ్యాప్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్, గవర్నమెంట్ హ్యాస్ దట్ ప్రిరగేటివ్ టు టేక్ డెసిషన్ విచ్ ఆఫీసర్ టు ప్లేస్ వేర్ అనేది. కాబట్టి దీంట్లో ఎటువంటి మిస్టేక్ కానీ లేకపోతే ఎటువంటి ల్యాబ్స్ కానీ లేదు. ఇట్స్ ప్యూర్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. సిస్టమ్స్ని ప్రతిరోజు పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. అంటే ఎవరికి యాక్సెస్ ఉండదు. అనాథరైజ్డ్ యాక్సెస్ టు ద సిస్టమ్స్ ఇస్ నాట్ దేర్. ఈ పాస్వర్డ్స్ ఎవ్రీడే చేంజ్ చేసినప్పుడు ఓన్లీ దీస్ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ వాళ్ళు మాత్రమే ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళే ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుస్తారు. సో కాబట్టి ఎక్కడ ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి
దీన్ని అప్లోడ్ చేయటం కానీ లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆస్కారం లేదు. తూనికలు కొలతల శాఖలో పాత పద్ధతులను వదిలి ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు అన్యాయం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి టాస్క్ ఫోర్స్ ద్వారా కల్తీ మోసాలను అరికట్టాలని ఆయన సూచించారు. అవినీతికి తావు లేకుండా సేవా దృక్పథంతో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సమీక్షలో ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖలో పాత పద్ధతులను వదిలి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో శాఖ పనితీరును మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా అధికారులు ప్రజలతో మమేకమై సేవలందించాలని సూచించారు. ముఖ్యంగా రాబోయే ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు అన్యాయం జరగకుండా, తూకాల్లో తేడాలు రాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆహార పదార్థాల్లో కల్తీ, బరువుల్లో మోసాలను అరికట్టేందుకు గతంలో ఉన్న టాస్క్ ఫోర్స్ను మరింత సమర్థవంతంగా పునరుద్ధరించాలని ఆయన పేర్కొన్నారు. నకిలీలు, కొలతల్లో మోసాలను వేగంగా గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవాలని, శాస్త్రీయ పద్ధతుల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డిజిటల్ యుగంలో ప్రజలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం ద్వారా శాఖపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలని కోరారు. సిబ్బంది నిబంధనలకు కట్టుబడి ఉంటూనే సేవాభావంతో పనిచేయాలని, అవినీతికి తావు లేకుండా నాణ్యమైన పనితీరును కనపరిచే సిబ్బందికి ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు 100% సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో అంబేద్కర్ గురుకులాల డీసీఓలు, ప్రిన్సిపాల్లు, డిప్యూటీ డైరెక్టర్లకు నిర్వహించిన ప్రత్యేక వర్క్షాపులో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ, పేదలకు విద్య ద్వారానే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని, అందుకే ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, సాంకేతిక వనరులు కల్పిస్తున్నామని చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించిన మంత్రి, ప్రభుత్వం రూపొందించిన 100 డేస్ యాక్షన్ ప్లాన్, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి విద్యా సంస్థలో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధతో పాటు వారి మానసిక స్థితిని గమనించి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మరింత మంది విద్యార్థులు విజయాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ అందించాలని కోరారు. మీరు సంస్థలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మీ ఎఫర్ట్స్, ఆ ఇన్స్టిట్యూట్లో రిజల్ట్ మన మీద డిమాండ్. నాట్ ఓన్లీ ఎస్సీస్, అదర్ దాన్ ఎస్సీస్ ఆల్సో. ఓసీ, మాకు పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది, తండ్రి లేదో తల్లి లేదో, ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎండ్లెస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి వీటిని మరింత ఉన్నత స్థితికి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం, ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు వేలం ప్రక్రియ గత 10 రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాలకు ప్రస్తుతం రోజుకు సుమారు 8,000 బేళ్ల పొగాకు వస్తుండటంతో మార్కెటింగ్ ప్రక్రియ సజావుగా సాగటమే కాకుండా కొనుగోలుదారులు పాల్గొనడం కూడా మెరుగుపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు వేలం ప్రక్రియ గత 10 రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోలుదారుల భాగస్వామ్యం పెరగడం, మార్కెట్లో లిక్విడిటీ మెరుగుపడటం, వేలం కేంద్రాల్లో తిరస్కరణలు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామాలని ఆయన పేర్కొన్నారు.
పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై గురువారం సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అలాగే పొగాకు పండించే జిల్లాల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. జూన్ 11 నాటికి టొబాకో బోర్డు ఆధ్వర్యంలోని వేలం వేదికల ద్వారా మొత్తం 15.65 మిలియన్ కిలోగ్రాముల ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాలకు ప్రస్తుతం రోజుకు సుమారు 8,000 బేళ్ల పొగాకు వస్తుండటంతో మార్కెటింగ్ ప్రక్రియ సజావుగా సాగడమే కాకుండా కొనుగోలుదారులు పాల్గొనడం కూడా మెరుగుపడిందన్నారు. ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైన పరిణామం తిరస్కరణలు, నో బిడ్ స్థాయిలు గణనీయంగా తగ్గడమేనని మంత్రి తెలిపారు. గతంలో 30 నుంచి 37% మధ్య ఉన్న తిరస్కరణల శాతం ప్రస్తుతం సుమారు 20% తగ్గిందని చెప్పారు. ఇది మార్కెట్లో పొగాకుకు మెరుగైన ఆదరణ లభిస్తుందనే విషయాన్ని సూచిస్తోందని, అలాగే వ్యాపార అవసరాలకు అనుగుణంగా పొగాకు సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం టొబాకో బోర్డు అన్ని వర్గాల భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 8న వ్యాపార వర్గాలు, ఎగుమతిదారులు, కొనుగోలుదారులు, రైతు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని మార్కెట్లో లిక్విడిటీ పెంచేందుకు ఆచరణాత్మక వ్యూహాలపై చర్చించామని తెలిపారు. ఈ సమావేశాల్లో కొనుగోలుదారులు, వ్యాపార వర్గాలు అన్ని గ్రేడ్ల పొగాకును సమతుల్యంగా వేలానికి తీసుకువస్తే దేశీయ ఎగుమతి మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు మరింత పెంచే అవకాశం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు రైతులు కూడా తిరస్కరణలు తగ్గించి కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగితే అన్ని గ్రేడ్ల పొగాకుకు మార్కెట్కు తీసుకురావడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారని వివరించారు. సమావేశాల్లో అన్ని వర్గాల మధ్య సమతుల్య గ్రేడ్ల సరఫరా, కొనుగోలుదారుల భాగస్వామ్యాన్ని పెంచడం, వేలం కేంద్రాలకు నియంత్రిత స్థాయిలో పొగాకు రాకలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. ఈ నేపథ్యంలో టొబాకో బోర్డు అన్ని కొనుగోలు సంస్థలతో సమన్వయం చేస్తూ వారానికి కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించి పంటను క్రమబద్దంగా మార్కెటింగ్ చేయడంతో పాటు రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను వేగంగా విక్రయించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. దాదాపు 10 రోజుల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత కొనుగోలు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచి మరింత చురుకుగా పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నాయని మంత్రి తెలిపారు. దీనివల్ల మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి కొనుగోళ్లకు ఊపునిచ్చిందన్నారు. పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన సాగిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కుట్రలు, కుతంత్రాలతో వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత విమర్శించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 2 ఏళ్లలో సంక్షేమంతో పాటు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కనివిని ఎరుగని అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన కుట్రలు యువతకు నిరుద్యోగ సమస్యలను మిగిల్చాయని ఆమె దుయ్యబట్టారు. రాయలసీమను పారిశ్రామికంగా, ఉద్యానవన హబ్గా అభివృద్ధి చేస్తోన్న చంద్రబాబుపై విమర్శలు చేసే నైతిక హక్కు జగన్కు లేదని, ఆయన సొంత కుటుంబ సభ్యులకే అన్యాయం చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని సవిత తీవ్రంగా మండిపడ్డారు. మరి ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేసిన విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధులు పరుగులు పెడుతుందన్న విషయం కూడా నేను అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఆ విధంగా 2 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా చర్చించడం, మరి ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాం. సుమారుగా మా పెనుగొండ నియోజకవర్గంలోనే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఉపాధి పనులన్నీ సుమారుగా 2,133 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాల్లోనే అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టాం. ఈ రాష్ట్రానికి మొట్టమొదటి వెనుకోటుదారుడు ఎవరంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నూతన రాష్ట్రంగా మరి 14-19 నవ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఏ విధంగా రాష్ట్రానికి కష్టపడ్డారో మరి మనందరికీ తెలుసు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రజావేదిక కూర్చోటం మొదలుపెట్టి మరి యువతకు, మహిళలకు, రైతన్నులకు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించిన మొట్టమొదటి వెన్నపోటుదారుడే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది అని గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన ప్రజలు కాబట్టి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఈరోజు ఏ నమ్మకంతో అయితే ప్రజలు కట్టారో, అధికారం మాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియదు.
మెగా డిఎస్సీలో క్రీడా కోటా అభ్యర్థుల ఎంపిక నిబంధనల ప్రకారమే జరిగిందని, గతంలో జగన్ ప్రభుత్వం సత్కరించిన క్రీడాకారులకే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చామని ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలతో నిరుద్యోగుల జీవితాలతో జగన్ చెలగాటమాడుతున్నారని మండిపడుతూ ఆయన చేసిన అక్రమాలను పక్కదారి పట్టించేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడిన జగన్ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, ఈ అంశంపై తాము చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. మెగా డిఎస్సీ ఎంపిక ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, నిరుద్యోగుల జీవితాలతో ఆయన ఆడుకుంటున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రీడా కోటాలో నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశామని, గతంలో జగన్ ప్రభుత్వం సన్మానించి నగదు బహుమతులు ఇచ్చిన క్రీడాకారులకే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. స్వయంగా 10th క్లాస్ పేపర్లు దొంగిలించిన చరిత్ర ఉన్న జగన్ క్రీడా సంఘం అధ్యక్ష పదవిపై విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. తనపై ప్రభుత్వంపై చేస్తున్న అవాస్తవ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే జగన్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, నిరుద్యోగ యువతకు అన్యాయం చేసేలా ఆయన అడ్డుపడుతున్నారని కూన రవికుమార్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 4 ద్వారా క్రీడా రిజర్వేషన్లు 2 నుండి 3% పెంచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంటే ఓర్వలేకనే జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసలు నిబంధనలు పాటించని జగన్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన వార్వలేక బురద జల్లేటటువంటి గొడ్డల బ్యాచ్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి పత్రికా సమావేశాలు కావచ్చు, గొడ్డల బ్యాచ్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు కావచ్చు, నిరుద్యోగులకి ఎలాగైనా ఉద్యోగాలు రాకూడదని నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కోర్టుల్లో 240 కేసులు వేశారు. అలాగే గౌరవ న్యాయస్థానాలు కూడా ప్రభుత్వ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత గొడ్డల పార్టీకి కోర్టులోనే గట్టి చెంపదెబ్బ తగిలింది. మెగా డిఎస్సి నిర్వహణ ఉద్యోగ కల్పన అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా ఫెయిల్ చేయాలి, ఎలాగైనా డిఫీట్ చేయాలనే ఏకైక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి 240 కేసులు ఫేక్ కేసులు న్యాయస్థానాల్లో ఫైల్ చేస్తే, న్యాయస్థానాలు అన్ని కేసుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏ రకంగా ఫిల్ చేయబోతుంది, విధి విధానాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పుల తర్వాతనే ఆనాడు ఎంపిక ప్రక్రియకి వెళ్లడం జరిగింది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం నేతలపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును 3వ ఏసీఎం కోర్టు కొట్టివేసింది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా గవర్నర్పేట సచివాలయం వద్ద చేపట్టిన నిరసనపై సిహెచ్ బాబురావు, డి కాశీనాథ్, సిహెచ్ మురళీలపై నమోదైన కేసును విచారించిన కోర్టు అది అక్రమ కేసుగా నిర్ధారిస్తూ కొట్టివేసింది. అధికారంలో ఉన్న పార్టీలు తమపై ఉన్న అవినీతి కేసులను ప్రభుత్వ వనరులతో తొలగించుకుంటున్నాయని, మరోవైపు ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు సామాన్యులు, కమ్యూనిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాయని సిపిఎం నేత బాబురావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను తొలగిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. నిర్బంధాలకు భయపడకుండా ప్రజల కోసం తమ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అధిక ధరల మీద పోరాడుతున్నటువంటి సిపిఎం నేతల మీద శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. నేడు విజయవాడలో ఉన్నటువంటి 3rd ఏసీఎం కోర్టు గత 5 ఏళ్లుగా విచారించి ఆ కేసు అక్రమం చెప్పి కొట్టేసింది. మరి ఇటువంటి అక్రమ కేసులన్నీ ఎత్తేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 2 ఏళ్లు గడిచినా ఏ కేసులు ఎత్తేలా. వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాల కేసులు మాత్రం ప్రజల డబ్బుతో, ప్రభుత్వ డబ్బుతో కోట్లాది రూపాయలు లాయర్లకి ఫీజులుగా చెల్లించి వాదించుకుని ఆ కేసుల్ని కొట్టేయించుకుంటున్నారు. కొన్నైతే ప్రభుత్వం తరపున, ప్రభుత్వ శాఖల తరపున వాటిని ఉపసంహరించుకుంటూ వాళ్ళకి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఈ కేసులన్నీ అంటే వాళ్ళ మీద అవినీతి అక్రమాల కేసులు, సిపిఎం కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి ప్రజా ఉద్యమాల సందర్భంలో పెట్టినటువంటి అక్రమ కేసులు.
2019 నుంచి 24 మధ్య రాష్ట్ర వనరులను దోచుకుని ప్రజల్ని పీడించిన జగన్ అనే కాక్రోచ్ను 2024 ఎన్నికల్లో ప్రజలు తన్ని తరిమేశారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చురకలు అంటించారు. జగన్ తన ప్రెస్ మీట్లతో మంచి కామెడీ అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై అనవసరపు విమర్శలు మానుకోవాలని జగన్కు సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీ దుర్మార్గమైన ఆలోచనతో 240 పైచలు కేసులు వేసిన వాటన్నిటినీ ఓపికతో లీగల్ టీమ్స్ని పెట్టుకొని వాటన్నిటినీ పరిష్కరించి 148 రోజుల్లో డిఎస్సి ప్రాసెస్ని పూర్తి చేసి 16,347 మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలన్నింటినీ ఇక్కడ అమరావతికి పిలిపించి వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు చూసిన ఆనందం నిజంగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కలలు కన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంతో వాళ్ళ నియామక పత్రంతో చూస్తే ఎంత ఆనందం వేసిందో. అటువంటి వాళ్ళ మీద విషం కక్కుతూ కాలకోట విషం కూడా కాదు, కాలకోట విషం కక్కుతూ మీరు ఈ విధంగా అన్యాయమైన ఆరోపణలు చేయటం పద్ధతి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పనేసి నిరుద్యోగ యువతకి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు చేసిన దాన్ని అన్యాయం, అక్రమం అంటారు. అలాగే అబద్ధాలు, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనే ఎన్నికల ముందు ఒక తప్పుడు హామీలు ఇచ్చి వాటన్నిటిని నెరవేర్చకుండా నువ్వు చేసిన దాన్ని అబద్ధాలు అంటారు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనతోటి అనుక్షణం 75 సంవత్సరాల వయసులో కూడా దేశ విదేశాలు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు అభివృద్ధి ఫలాలు, సంక్షేమాన్ని రెండింటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? విశాఖ ఉక్కు పరిరక్షణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మైనింగ్ లీజులలో జాప్యం చేసి ప్లాంట్ను ఇబ్బందుల్లోకి నెట్టారని కోమారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో ప్లాంట్ లాభాల బాట పట్టి ఉత్పత్తి సామర్థ్యం 90% పెరిగిందని తెలిపారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో విశాఖ ఉక్కును కాపాడేందుకు ఎటువంటి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు జరగలేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదంపై స్పందిస్తూ ప్రభుత్వం వెంటనే బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, బాధితులకు అండగా నిలవడంతో పాటు మంత్రి నారా లోకేష్ తగిన హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో జగన్ విశాఖ పర్యటన చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంటుకు అవసరమైన మైనింగ్ లీజుల పొడిగింపులో తీవ్ర జాప్యం చేసిందని, దీనివల్ల ప్లాంటు కార్యకలాపాలు ఇబ్బందుల్లో పడ్డాయని పట్టాభిరామ్ వివరించారు. అలాగే జగన్ ప్లాంటు భూములను అమ్మేయాలని ప్రతిపాదనలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 12,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీతో ప్లాంటును బలోపేతం చేస్తున్నామని, దీని ఫలితంగా ఉత్పత్తి సామర్థ్యం 90% పెరిగి సంస్థ లాభాల బాట పట్టిందని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన జగన్కు సూచించారు. మీకు డే 1 నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్న ఆలోచన లేనే లేదు. దాన్ని ఎట్లా తగనమ్మేద్దాం, దాన్ని ఎట్లా మోతేద్దాం, దాని ద్వారా ఎలా మనం జేబులు నింపుకుందాం, ఏ రకమైనటువంటి వ్యాపారం చేద్దాం, ప్లాట్లు వేద్దామా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామా, ఈ ఆలోచన తప్పితే స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్నటువంటి ఆలోచన మీకు 1% కూడా లేదు అని చెప్పటానికి, ప్రూవ్ చేయటానికి ఈ లేఖలో ఉన్నటువంటి ఈ రాతలకు మించి ఏమి సాక్ష్యాలు ఉంటాయండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం, బలోపేతం చేయడం కోసం అసలు నేను పాటుపడినంత ఇంకెవడో పాటుపడలేదని చెప్పి, స్టీల్ ప్లాంట్కి మ్యాంగనీస్ సిలికా దేనికయ్యా, దాన్ని మర్చిపోండి అని మాట్లాడినటువంటి వ్యక్తి నిన్న నేనేదో చాలా ఉద్ధరించాను స్టీల్ ప్లాంట్ కంటే ఏమనాలండి? కొద్దిగా సిగ్గుండాలి కదా. నీకంత ప్రేమ స్టీల్ ప్లాంట్ పైన ఉంటే ఎందుకో లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, ఆ మ్యాంగనీస్ దేనో సిలికా మైన్స్ యొక్క లీజుని 2 సంవత్సరాల పాటు ఎందుకు తొక్కిపెట్టావు? ఎందుకు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడాలి, ఆ భూముల్లో తమరు వ్యాపారం చేయాలి,
అది మీ ఎజెండా కాబట్టి ఈ రకమైనటువంటి పనులు చేయటం జరిగింది. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సాగిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. తీవ్రవాదులు ఉగ్రవాదుల కంటే వైసీపీ ముఠా దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువతపై గత ఏడాది ఉద్యోగాలు పొందిన 16,000 మంది ఉపాధ్యాయులపై జగన్ మళ్లీ గొడ్డలి వేటుకు సిద్ధపడ్డారని ధ్వజమెత్తారు. ఎస్సీ ఈఆర్టీ నిపుణుల ప్రత్యేక భద్రత నడుమ డిఎస్సీ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్షలు నిర్వహించారంటూ జగన్ దారుణమైన అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అనేక అంశాలను ప్రస్తావించిన రామ్ గోపాల్ రెడ్డి ఆరోపణలను నిరూపించాలని జగన్ కు సవాల్ విసిరారు. మీరు సచివాలయ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తాను. 1,30,000 ఉద్యోగాలు ఒక చిన్న పొరపాటు జరగకుండా, ఒక అవినీతి జరగకుండా ఇచ్చినాము. మేమంతా జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి క్రీడాకారులకే నేను ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తాను. నువ్వు ఇచ్చిన లిస్ట్ ఇది. నువ్వు ఇచ్చిన వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఇచ్చిన 2,300 మంది క్రీడాకారుల కోటాలో ఇచ్చిన లిస్ట్ ఇది. పంపించమంటే పంపిస్తా. 4 అధికారులు, 4 రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సంతకాలు చేసి సెలెక్ట్ చేసిన లిస్టు ఎవరికి ఇచ్చారు? దీంట్లో షేక్ ముస్తాఫా, హాల్ టికెట్ నంబర్ 19080101083 ఖోఖో, 43rd సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ చీమకుర్తి ఇన్ May 2007. ఏందా ఈయన గోల్డ్ మెడలా? ఈ ప్రభుత్వం ఇచ్చిన 382 మంది క్రీడాకారుల లిస్టు తీసుకొని వస్తాం, వారి అర్హతలు తీసుకొని వస్తాం. మీరు గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చిన 2,300 క్రీడాకారుల అర్హతలన్నీ తీసుకొని వస్తాం. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? సిగ్గుండాల మాట్లాడేదానికి. వాస్తవాలు ఇంతున్నాయి. కళ్ళ ముందర వాస్తవాలుంటే ఇంత అబద్ధాలు పెట్టుకొని చెప్తున్నావు. ఛాలెంజ్ చేస్తున్నాం, రా. నువ్వు పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావా లేదా? లిస్ట్ ఉంది, రా. ఎవరిని పంపిస్తారా? చర్చకు పంపి. సోషల్ మీడియా వినియోగంపై ఏసీపీ దామోదర్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలపై అసభ్యకరమైన పోస్టులు చేయడం, వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇతరులను ఇబ్బంది పెట్టేలా సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అభ్యంతరకర సందేశాలను ఫార్వర్డ్ చేయకూడదని, అటువంటి మెసేజ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కోరారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా పరిచయం పెంచుకుని స్నేహం పేరుతో యువతులను, వివాహితులను ట్రాప్ చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మకంగా మాట్లాడి కలవాలని పిలిపించి ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారం, నగదును కాజిస్తున్నట్లు తమ దృష్టికి 3 కేసులు వచ్చాయని తెలిపారు. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల వలలో పడవద్దని, ఒకవేళ ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఏసీపీ దామోదర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అదేవిధంగా అసత్య ప్రచారాలు చేయటం, ఇలాంటివన్నీ పొలిటికల్ లీడర్స్ మీద కానివ్వండి, ఇంకా రాజకీయ పార్టీ మీద కానివ్వండి, లేదా ఇంకా వేరే వ్యక్తుల మీద కానివ్వండి, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం అలాంటి చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు పాల్పడద్దు. అదేవిధంగా అలాంటిది ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వాట్సాప్లో కానీ లేదా ఏదైనా గ్రూపులు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా గ్రూప్లో వచ్చినప్పుడు ఆ గ్రూప్లో నుంచి దాన్ని షేర్ చేసి ఇంకేరే వాళ్ళ గ్రూప్లో కూడా నేరం కింద పరిగణించబడుతుంది. వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి దయచేసి ఏదైనా మీకు వచ్చినప్పుడు మీకు ఎవరి ద్వారా వచ్చిందో మాకు తెలియజేయాలి. అది రియల్ ఫ్యాక్ట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. రియల్ ఫ్యాక్ట్ కానప్పుడు సచిత్రమైతే మాత్రం వాళ్ళ మీద అవతల వ్యక్తి ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళు ఎవరిని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అసత్య ప్రచారాలు చేయటం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో పాస్ చేయటం కానీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో
మైలవరం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ కూటమి శ్రేణులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేయబడిన ఓట్లను సుమారు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా అత్యంత సూక్ష్మంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వివరించారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు. 2002లో ఒకసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారని, మళ్లీ 2024లో తర్వాత 2026లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2002కు ముందు నమోదైన ఓట్లను మినహాయించి 2002 తర్వాత నమోదైన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఆ కాలంలో నమోదైన ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకొని మ్యాపింగ్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. ఓటర్లుగా నమోదు కాబడిన వ్యక్తులు అందరూ కూడా రీకన్ఫర్మ్ చేసుకోవాల్సిందే, అదర్వైజ్ ఆ ఓటు ఉండదు. రేపు 15వ తారీఖు నుంచి మొదలెట్టి వచ్చే 14వ తారీఖు వరకు బిఎల్ఓలు, బిఎల్ఏలు, బిఎల్ఓ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించబడిన బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, మన పార్టీ ద్వారా మనం నియమించిన వ్యక్తులు. వీళ్ళు ప్రతి ఇంటికి సర్వేకి వస్తారు. వచ్చినప్పుడు మీ కుటుంబం ఎవరెవరనే వివరాన్ని తెలియపరచాలి. తెలియపరచని ఎడల ఆ ఓటు నిర్ధారణ కాదు, ఆ ఓటు రాదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నా, మీ పిల్లలు లండన్లో ఉన్నా, లేదా మీ పిల్లలు హైదరాబాద్లో ఉన్నా మీరు ఓటుని ఖచ్చితంగా ఉంచండి. ఈవీఎంలను అడ్డం పెట్టుకుని ఓట్లను తొలగిస్తూ అధికారంలోకి వస్తున్న బీజేపీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్లుగా సీట్లను కూడా చోరీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ తీవ్రంగా విమర్శించారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని గాంధేయవాది అయిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ని నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కుట్రతో తిరస్కరించడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు, సమన్లు లేకుండా పాత కేసులను సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం దుర్మార్గమన్నారు. దీనిపై ఢిల్లీ, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనలు తెలుపుతున్నా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్లపై కూర్చోపెట్టడం బీజేపీ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటివరకు ఈవీఎంలను అడ్డం పెట్టుకుని మోడీ గాని అతనికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు గాని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తా ఉన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఈ రోజున ఓట్లు తీసివేయటం కానీ, అదేవిధంగా ఆ ఓట్ల ద్వారా మీరు నెగ్గటం కానీ చూస్తూ ఉన్నాం. మరి కొత్తగా ఓట్లు చోరీనే కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సీట్ల చోరీ కూడా జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడతా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మధ్యప్రదేశ్లో మీకు సంఖ్యాబలం లేకపోయినా మీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడే పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది వీళ్ళు ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. ఏదో ఒక రకంగా మరి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలనో, లేకపోతే భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనో, లేదంటే గనక సీట్లు చోరీ చేయాలనో అనేది చాలా స్పష్టంగా మేము మాట్లాడుతా ఉన్నాం. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఉన్న పాత త్రాగునీటి పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వాహకులకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అధికారుల సమన్వయంతో ఒక్కొక్క పనిని ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమృత్ 2.0 పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ మరియు అధికారులు వివిధ అభివృద్ధి పనుల పురోగతి వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. తాగునీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా 3 ఎలివేటెడ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్ల పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. యూజీడీ నెట్వర్క్కు సంబంధించి రాజేంద్రనగర్ ఏరియాలో నెల రోజుల్లో పనులు మొదలు పెడతామని, బేతవోలు చెరువు అభివృద్ధి పనులు 15 రోజుల్లో ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ
పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఒక్కొక్క పనిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఉన్న పాత తాగునీటి పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వాహకులకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. P4లో భాగంగా గుడివాడ అభివృద్ధిలో మరింత మంది పారిశ్రామికవేత్తలు, సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.